హాయ్ ఫ్రెండ్స్, ఎగ్జామ్స్లో ఐసోటోప్స్, ఐసోటోన్స్, ఐసోబార్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోటోన్స్ వీటి గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకు తెలిసాల్సింది ఏంటంటే అటామిక్ నంబర్ అంటే ఏంటి, మాస్ నంబర్ అంటే ఏంటి, ఫస్ట్ అది తెలుసాలన్నమాట. సో అటామిక్ నంబర్ అంటే ఏం లేదు, ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఒక ఎలిమెంట్లో ఎన్నైతే ప్రోటాన్స్ ఉంటాయో వాటిని అటామిక్ నంబర్ అంటారు అనమాట. అదే మాస్ నంబర్ అంటే అదేం లేదు, వెయిట్ అనమాట. వెయిట్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. సో ఒక ఎలిమెంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ కలిపితే వచ్చేదాన్ని మాస్ నంబర్ అంటారు అనమాట. మన కాన్సెప్ట్ ఐసోటోప్స్లోకి వెళ్ళినట్టయితే ఐసోటోప్స్లో అటామిక్ నెంబర్ సేమ్ ఉంటుంది. అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ సేమ్ ఉంటాయి అనమాట. ఐసోటోప్స్లో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ సేమ్ ఉంటాయి, న్యూట్రాన్స్ మాత్రమే డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ సేమ్ ఉంటాయి, న్యూట్రాన్స్ డిఫరెంట్ ఉంటాయి. దాన్ని ఐసోటోప్స్ అంటారనమాట. ఐసో అంటే సేమ్. ఐసోటోప్స్లో పీ ఉంది కదా, పీ అంటే ప్రోటాన్స్ అనమాట. కాబట్టి ఐసోటోప్స్లో సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయన్నమాట. తర్వాత ఐసోబార్స్లో మాస్ నెంబర్ సేమ్ ఉంటుంది. ఇంతకుముందు మనం అటామిక్ నెంబర్ సేమ్ ఉంటుంది ఐసోటోప్స్లో, అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ సేమ్ ఉంటాయి అన్నమాట, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్. కానీ ఐసోబార్స్లో న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఏవైనా డిఫరెంట్గా ఉండొచ్చు అనమాట. సో ఐసో అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఐసో అంటే సేమ్. బారోస్ అంటే వెయిట్ అనమాట. సో ఐసోబార్స్ అంటే వెయిట్ అంటే ఏంటి, అటామిక్ మాస్ వెయిట్. సో మాస్ నెంబర్ సేమ్ ఉంటుంది. సో ఐసోబార్స్లో మాస్ నెంబర్ సేమ్ ఉంటుంది. ఐసో అంటే సేమ్, బారోస్ అంటే వెయిట్. సో అటామిక్ మాస్ వెయిట్ సేమ్ ఉంటుంది కాబట్టి దీన్ని ఐసోబార్స్ అంటారనమాట. నెక్స్ట్ ఐసోటోన్స్ అంటే దీంట్లో న్యూట్రాన్స్ సేమ్ ఉంటాయి అన్నమాట. సో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ సేమ్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ డిఫరెంట్ ఉండొచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఐసో అంటే సేము, ఐసోటోప్స్లో పీ ఉంది కాబట్టి ప్రోటాన్స్ సేమ్ ఉంటాయి. బార్స్ అంటే వెయిట్, అటామిక్ మాస్ నెంబర్ సేమ్ ఉంటుంది. దీంట్లో ఐసోటోన్స్లో ఎన్ ఉంది. సో ఎన్ అంటే ఏంటి, న్యూట్రాన్స్. సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఐసోటోప్స్లో సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఐసోబార్స్లో సేమ్ మాస్ నెంబర్, ఐసోటోన్స్లో సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఐసోటోప్స్లో మనం ఇక్కడ సోడియం 23, సోడియం 24 తీసుకున్నాం ఎలిమెంట్స్. సో సోడియం 23లో టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని, 11 ఉన్నాయి. సోడియం 24లో టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 11 ఉన్నాయి. సో సేమ్ ప్రోటాన్స్ ఉంటే ఐసోటోప్స్ అంటారు. సో ఇవి ఐసోటోప్స్. దీంట్లో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని, 12 సోడియం 23కి, సోడియం 24కి 13. అసలు మాస్ నెంబర్ అంటే ఏంటి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ టోటల్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో మాస్ నెంబర్ డిఫరెంట్ ఉంది, అటామిక్ నెంబర్ సేమ్ ఉంది. సో వీటినే ఐసోటోప్స్ అంటారనమాట. సో నంబర్ ఆఫ్ న్యూక్లియన్స్ అన్న, నంబర్ ఆఫ్ మాస్ నెంబర్ అన్న సేమ్ ఇక్కడ. సో మాస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్. సో న్యూక్లియన్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. 11 + 12 ఎంత, 23 సోడియం 23కి. సో సోడియం 24కి 11 + 13 ఎంత, 24. సో వీటిని ఎలా డినోట్ చేస్తారంటే ఇక్కడ ఎలిమెంట్ నెంబర్ ఇచ్చి కింద అటామిక్ నెంబర్, పైన మాస్ నెంబర్ ఉంటుందన్నమాట. సో 11 అనేది అటామిక్ నెంబర్, 23 అనేది మాస్ నెంబర్. సేమ్ అటామిక్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఐసోటోప్స్ అంటారనమాట. తర్వాత ఐసోబార్స్ చూద్దాం. ఐసోబార్స్ ఎగ్జాంపుల్ ఆర్గాన్ 40, కాల్షియం 40. సో ఐసోబార్స్ అంటే ఏంటి, అటామిక్ వెయిట్ సేమ్ ఉంటుంది, అంటే మాస్ నెంబర్ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, పైన మాస్ నెంబర్ సేమ్ ఉంది, కింద అటామిక్ నెంబర్ డిఫరెంట్. ఆర్గాన్ అటామిక్ నెంబర్ ఎంత, 18, కాల్షియం అటామిక్ నెంబర్ ఎంత, 20. సో సేమ్ మాస్ నెంబర్ ఉంది, డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఉంది. సో వీటిని ఐసోబార్స్ అంటారనమాట. ఇందాక చెప్పుకున్నట్లుగా ఐసోటోన్స్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయి. సో న్యూట్రాన్స్ సేమ్ ఉన్నాయి. కార్బన్ 6C14, నైట్రోజన్ 7N15. ఇది చూసినట్లయితే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇక్కడ సేమ్ ఉన్నాయి. సో దీంట్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ డిఫరెంట్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డిఫరెంట్ ఉన్నాయి. సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటే ఇందాక ఏమని చెప్పుకున్నాం, వాటిని ఐసోటోన్స్ అని చెప్పినాం.
సో ఇదనమాట ఐసోటోప్స్, ఐసోటోన్స్, ఐసోబార్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.